ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్రాంతి, త్వరలోనే నువ్వు మాకు శుభవార్త చెప్పాలి, సరేనా? ఓకే మ్యామ్. వస్తాం క్రాంతి. లేవండి. ఇదేంటి, నీ జడ ఊడిపోయింది అంటే నీది ఒరిజినల్ హెయిర్ కాదా? అయ్యయ్యో, సారీ క్రాంతి, చూసుకోకుండా కాలేసి తొక్కేశాను. సవరే ఊడింది కదా, నీ విగ్గుకేం కాలేదు కదా? నేను అందుకే చెప్పాను, నువ్వు నీలా ఉంటే సరిపోతుంది, ఎవరి కోసం ఏమీ చేయక్కర్లేదని. కానీ విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. వాళ్ళ ముందు పోయింది నీ పరువు కాదు, మా అందరి పరువు. అందుకే చెప్పానురా కళ్యాణ్, ఆడదానిలో ఉండే అమ్మాయిని చూసుకోరా, చక్కగా జడుండే అమ్మాయిని చేసుకోరా అని. ఇది చూడటానికి ఆడదానిలో కనిపిస్తుందా? అత్తయ్య, దాని మీద అరుస్తావేంటే? ఏ నిజం బయటపడిందనా? ఏంటి క్రాంతి, నీకు జడలేదా? ఓకే, లేకపోతే విగ్గెందుకు పెట్టుకున్నావు? ఏముందండి, మీ అందరి ముందు పొడవాటి జడ ఉందని మీతో పొగిడించుకోవడానికి. బండారం బయట పడిపోతే అందరూ దాన్ని చూడ్డానికి. ఇలాంటి కోడల్ని తెచ్చుకున్నారేంటా అని మమ్మల్ని చూసి మీరు నవ్వడానికి. ఆ సవరం మా అమ్మాయి పెట్టుకుందా? లేదు, మేమే తగిలించాం. ఎందుకు మీరందరూ ఆ అమ్మాయి మీద అలా కోప్పడుతున్నారు? ఏ ఆడపిల్లంటే జడ వేసుకునే తీరాలా? జడుండే తీరాలా? ఈ గెటప్లో అమ్మాయి అమ్మాయిలా లేదా? ఇంటి కోడలి విషయంలో మీరందరూ చూడాల్సింది అమ్మాయికి మెడుందా, పొడవాటి జుట్టుందా అవి కాదు చూడాల్సింది, మంచి మనసుందా అని చూడాలి. మీ అమ్మ వాళ్ళు క్రాంతి గురించి తప్పుగా మాట్లాడితే భర్తగా నువ్వు సపోర్ట్ చేసి మాట్లాడాలి. అది పోయి నువ్వు కూడా తనదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నావు. ఇది మాత్రం కరెక్ట్గా అనిపించట్లేదు కళ్యాణ్. చూడమ్మా క్రాంతి, ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీలాగే ఉండు. నువ్వు ఇలా కూడా మహాలక్ష్మిలా ఉన్నావు. చూడు కళ్యాణ్, నువ్వు మీ అమ్మ వాళ్ళకి విలువిస్తావని తెలుసు, కానీ భార్యని కూడా గౌరవించడం నేర్చుకో. వస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.